సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. క్లాస్ రూమ్ లోనే టీచర్ హత్య. అన్ని గాయాలున్నాయి మేడం. స్కెచ్ వేసి హత్య చేసిన విద్యార్థులు. ఎవరైనా టీచర్స్ వెనుక పక్క నుంచి ప్రోద్బలం లేకుండా వాళ్ళు కొట్టింటారా? గుంపుగా కొట్టి చంపేశారు. పిల్లల వీళ్ళు హంతకుల. పూర్తి టీచర్లు తర్వాత ఆ పిల్లలు వాళ్ళే పూర్తి బాధ్యత. మీ పిల్లలు ఇలానే ఉన్నారా? అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో కొత్తపేట అనేటువంటి ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ద్వారా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ వర్గం అంతా కూడా మరి తీవ్ర నిరాశతో మరి ఆ సంఘటనని బాధపరిచేటువంటి విధంగా మరి ఉపాధ్యాయులందరూ కూడా కలత చెందుతున్నటువంటి మాట వాస్తవం. ఈ క్రమంలో మరి ఉపాధ్యాయుడికి సంబంధించి ఎజాజ్ అహ్మద్ అనేటువంటి ఉపాధ్యాయుడు 42 సంవత్సరాల ఉపాధ్యాయుడు పక్క క్లాసులో మరి ఇద్దరు కవల పిల్లలు విద్యార్థులే, తర్వాత ఇంకొక విద్యార్థి మరో విద్యార్థిని దాడి చేస్తున్నటువంటి క్రమంలో ఆ సందర్భంగా వస్తున్నటువంటి అల్లరిని అరికట్టడానికి అల్లరి చేయొద్దండి అని చెప్పి మరి ఉపాధ్యాయుడు వారించినటువంటి సందర్భంగా మరి ఆ ముగ్గురు విద్యార్థులు కూడా ఏంటంటే విద్యార్థిని దాడి చేసేటువంటి క్రమాన్ని నుంచి తప్పించుకొని మరి ఉపాధ్యాయుడిని మరి అదే దాడి ఉపాధ్యాయుడి మీద చేయడం అనేటువంటి జరిగింది. మరి ఆ ఇద్దరు కవల విద్యార్థులలో ఒక విద్యార్థి వచ్చేసి కొంత ఇండిసిప్లిన్గా ఉన్నాడు అనేటువంటిది కూడా గతంలో మరి ఉపాధ్యాయులు చర్య తీసుకునేటువంటి పరిస్థితి అనేటువంటిది కూడా ఉంది. ఆ విద్యార్థి మరి చేతికి కడియం కూడా వేసుకొని వస్తాడని చెప్పి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆ కడియంతోనే మరి ఉపాధ్యాయుడి యొక్క చెస్ట్ మీద కళ్ళ మీద కళ్ళద్దాలు పలిగిపోయేటటువంటి విధంగా దాడి చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఆ మేరకు ఆ తగిలినటువంటి దెబ్బలు ఒకటైతే, రెండవదిగా మరి మానసిక మరి స్థైర్యాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంది. ఆ క్రమంలో పైన ఉన్నటువంటి క్లాస్ రూమ్లో ఉన్నటువంటి ఒకే ఒక ఉపాధ్యాయుడు ఆ అల్లరిని దాన్ని చూసేటువంటి తోటి ఉపాధ్యాయులందరూ కూడా ఆ ఉపాధ్యాయుడిని తీసుకొని రావడం, స్టాఫ్ రూమ్లో కూర్చోబెట్టి కొంత సముదాయించడం అనేటువంటి జరిగింది. మరి ఆ తగిలినటువంటి దెబ్బల్ని దృష్టిలో పెట్టుకొని హాస్పిటల్ కూడా తీసుకుపోవడం జరిగింది. అయితే హాస్పిటల్ తీసుకుపోయే లోపుగానే మరి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించడం అనేటువంటి జరిగింది. మరి ఈ సంఘటన చాలా చాలా బాధాకరమైనటువంటిది. అయితే ఉపాధ్యాయులుగా విద్యార్థులను నిందించడం, విద్యార్థులు ఉపాధ్యాయులను ఇతరులను నిందించడం అనేటువంటిది కాకుండా ఈ అంశాన్ని ప్రత్యేకంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అంశాలు విద్యార్థుల మీద పడేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా సమాజంలో ఈరోజు విద్యార్థులకు సంబంధించి వారి యొక్క తల్లిదండ్రులు సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి వ్యసనాలు, గుట్కా కావచ్చు, మద్యం కావచ్చు, వాటికి వ్యసనాలైనటువంటి తల్లిదండ్రుల యొక్క లక్షణాలని వారు కూడా ఆపాదించుకోవడం అనేటువంటిది, ఆ పతన సంస్కృతి, విష సంస్కృతి అనేటువంటిది పాఠశాలలో కూడా రావడం అనేటువంటిది ఒకటి జరుగుతూ ఉంది. ఈ విద్యార్థులకు గతంలో ఎలా ఉండేదంటే, మా కాలంలో మేము చదివేటప్పుడు గురువు అంటే విపరీతమైనటువంటి భయము, భక్తి ఉండేటువంటివి. దానికి కారణం ఏమంటే వాళ్ళు ఏదైనా తప్పు చేసినట్లయితే బాగా దండించేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు గురువు బెత్తం పట్టుకుంటేనే అదేదో భయంకరమైన నేరమైనటువంటి విధంగా చిత్రిస్తున్నారు. దానికి తల్లిదండ్రులు కూడా విపరీతంగా రెస్పాండ్ కావడము, ఉపాధ్యాయులు ఏదన్నా చిన్న ఒక దండించినట్లయితే వెంటనే వచ్చి తర్వాత ఉపాధ్యాయుల పైన విపరీతమైనటువంటి కంప్లైంట్ చేయడము, లేదంటే దాడికి జరగడం, ఇలాంటి సంఘటనలు చూసినాం. కానీ ఈ మధ్య కాలంలో విద్యార్థులు కూడా తిరగబడి ఉపాధ్యాయుని పైన దాడి చేయడం అనేటువంటిది ఎప్పుడు నా 34 ఏళ్ళ సర్వీస్లో ఎప్పుడు కూడా నేను అలాంటి సంఘటనను నేను గమనించలేదు. కాబట్టి దీనికి సమాజంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఆలోచించాలి. పిల్లలను కూడా ఇట్లా ర్యాంక్ బేస్డ్ పైన చూస్తున్నాడు. వాడు క్రమశిక్షణతో ఉన్నాడా లేడా, క్రమశిక్షణతో ప్రవర్తిస్తున్నాడా లేకుండా ర్యాంకులు వస్తున్నాయా లేదా మా వానికి అని చూస్తున్నారు. పిల్లలు క్రమశిక్షణ అనేది ప్రధానమైన ఇంపార్టెంట్. విద్య అంటే క్రమశిక్షణతో మెలిగినప్పుడే జీవితంలో విజయం సాధిస్తాడా అనేది ఈ కాలంలో పోయి ర్యాంకులు తెచ్చుకొని సీట్ రావాలనేది మాత్రమే వస్తుంది. ఈ విధానం వల్ల విద్యార్థుల్లో ఉపాధ్యాయుల పైన, సమాజంలో పెద్దల పైన గౌరవం లేక విచిత్రమైన పద్ధతిలో ప్రవర్తించడం, చిన్న పెద్ద లేకుండా ఎదురు తిరగడం, ఇట్లా కొట్టడం లాంటి పరిస్థితులకు వచ్చినాయి.
ఉపాధ్యాయుడు చిన్న ఏదైనా తప్పు చేస్తే మందలిస్తే కూడా పిల్లలు ఎదురు దిగే పరిస్థితి వచ్చింది. ఒకవేళ క్రమశిక్షణతో పిల్లల్ని ఏదో చిన్న దెబ్బ కొట్టినా కూడా ఇమీడియట్గా పేరెంట్స్తో కావడం, డిఓల దగ్గరకు పోయి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం, ఇట్లా రకరకాల పరిస్థితుల్లో టీచర్లు కూడా చాలా ఒత్తిడికి గురవుతున్నాడు. సమాజంలో టీచరు ఎంత గౌరవించబడిన వాడో అంత అన్యాయం జరుగుతుంటే అసలు ఎవ్వరు దీన్ని ప్రోత్సహించకూడదు. ముఖ్యంగా తల్లిదండ్రులు. పిల్లలు అలా ఉంటే మరి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో ఏమో. టీచర్లు ఎంతసేపు ఉన్నా వాళ్ళ నడవడికను వాళ్ళ విద్యను ఎంతసేపు తీర్చిదిద్దుదామన్నా పక్కన వాళ్ళు, సమాజము, పేరెంట్స్ ఎవరు కోఆపరేట్ చేయకపోతే టీచర్ ఒక్కరు ఏం చేయలేరు. అటువంటిది టీచర్ పైన ఇంత అఘాయిత్యానికి పాల్పడితే సమాజంలో అసలు ఎవ్వరు తలెత్తుకొని తిరగలేరు. రేపు ఏ అమ్మాయికి కానీ పిల్లలకు ఎవ్వరికి అసలు సేఫ్టీ లేదనే చెప్పొచ్చు. టీచర్ అంటే ఎవరైనా గౌరవిస్తారు. దారిన పోయేటోడు కూడా టీచర్ అని తెలిస్తే వెంటనే నమస్కారం చేస్తారు. అటువంటిది పిల్లలే టీచర్ల పైన ఇలా దారుణాలకు పాల్పడితే ఇంకా సమాజము ఎంత వెనక్కిపోతుందో అసలు ఏమైతుందో కూడా చెప్పలేని పరిస్థితి. 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఉపాధ్యాయుడిపై చేయి చేసుకోవడము, పిడిగుద్దులతో ఆయనని బాధించడం అనేది చాలా బాధాకరం. బాధించడం అంటే ఏదో కానీ ఏకంగా ప్రాణమే తీసేశారు. కానీ నేటి తరం ఏమవుతుందో అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. గత కాలంలో ఉపాధ్యాయుడు దండిస్తే మా పిల్లలు బాగుపడతారు అనేటటువంటి ఒక జ్ఞానంలో తల్లిదండ్రులు ఉండేవారు. కానీ నేటి కాలంలో మా పిల్లల్ని ఎందుకు దండిస్తున్నారు, ఎందుకు కొడుతున్నారు, మేమే చేయి చేసుకోము, మీరెందుకు చేయి చేసుకుంటున్నారు అన్నటువంటి ధోరణిలో తల్లిదండ్రులు ఉంటూ ఉన్నారు. సో అటు తల్లిదండ్రులు దండించక, ఇటు ఉపాధ్యాయులమైనటువంటి మేము దండించక, ఈ భవిష్యత్తు కాలంలో పిల్లలు ఏ సంఘానికి ఎలాంటి వారుగా వారు తయారవుతారో మరి అర్థం కానటువంటి ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. కాబట్టి తల్లిదండ్రులకే ఇది మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. పిల్లల్ని బాగు చేయడము ఉపాధ్యాయుల చేతిలో ఉందా, లేకపోతే సంఘం చేతిలో ఉందా, లేకపోతే తల్లిదండ్రుల చేతిలో ఉన్నదా అనేది మీరే గమనించుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాము. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ, గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు మహామేధావులు పెద్దలు. చిన్ననాటి దశ నుండి ఈరోజు నిజంగా చదువుకున్నటువంటి విద్యార్థులు ఒక గురువు పైన దాడి చేయడం ఈ సర్వసభ్య సమాజానికి మంచిది కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే సర్వసభ్య సమాజంలో మనం జీవిస్తున్న మనము ఒక గురువుని ప్రేమించడం తప్ప ఆయన పైన దాడి అమానుషం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గురువులు అనేటువంటి వాళ్ళు మనకు మార్గదర్శకులు. ఈ గురువే లేకపోతే నిజంగా జ్ఞానం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురువుల ద్వారానే ఈరోజు 32 పీజీలు చేసి ప్రపంచ జ్ఞానాన్ని అనిపించుకున్నాడు. కాబట్టి విద్యార్థుల గురువులని ప్రేమిద్దాం, గురువులని గౌరవిద్దాం, గురువులు చెప్పినటువంటి బాటలో నడిచి మరి గురువుల పైన ఇలాంటి దాడులు ఆపి గురువులని మనము ఎంతో గౌరవ పదంలో నడిపించుకుంటే ఈ సమాజంలో మనము జ్ఞానాన్ని పెంచుకున్న వాళ్ళం. పిల్లలు క్రమశిక్షణలో వాళ్ళని పెట్టాలని ఏదో ఇప్పుడు ఆయనకేం పగలేదు కదండి ఆ విద్యార్థుల పైన. ఆయన ఏమనుకుంటాడు, ఈ విద్యార్థులు తప్పుదోవలో పోతున్నాడు, ఏదో మందలించాలి, క్రమశిక్షణలో పెట్టాలనే ఉద్దేశంతోనే వాళ్ళని ఏదైనా మందలించాడు. దానికి పిల్లలనే వాళ్ళు తల్లిదండ్రుల భయం ఉంటే తండ్రి లాంటి లేదంటే దైవం లాంటి గురువు మీద దాడికి దిగి ఉండరు నాకు తెలుసు. ఎందుకంటే ఆ భయం తల్లిదండ్రులు పెట్టలేకపోతున్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని గారాబం చేసి వాళ్ళని మందలించలేకపోవడం వల్ల మేమేం చేసినా తల్లిదండ్రులు మమ్మల్ని కాపాడనీకుండారనే ఉద్దేశంతోనే పిల్లలు ఇలాంటి జరుగుతున్నాయి. కానీ ఈ కాలంలో కూడా కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రమశిక్షణలో గురువు దైవం మీద భక్తి ఉండాలనే విధంగా కొంతమంది ఉన్నారు. బట్ ఇంకా మేల్కొని జనాలు తమ పిల్లల్ని తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, బయట వయసులో పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, గురువుల్ని ఎలా గౌరవించాలి, అలాగే దైవం పట్ల ఎలాంటి ఆత్మీక స్థితి ఉండాలనేది కొంచెం పిల్లలకి నేర్పిస్తే మంచిది. ఇలాంటి విషయాలు జరగకుండా ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.